ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. డ్రగ్స్, గంజాయి లాంటివి మాదక ద్రవ్యాలు వాడటం చట్టరీత్యా నేరం. అలాగే మీ ప్రాణానికి హానికరం. ఈ చిత్రంలో పాత్రలు, సన్నివేశాలు అన్ని కల్పితం మాత్రమే, ఎవరిని ఉద్దేశించినవి కాదు. Sit down, sit down. All of you, good morning. College life. Today our first day college. Today we'll discuss about college life. College life. It will gives you a more memorable moments in your life. So students, this is new environment for you to learn new things and move forward in your life. This is the right time to take the decisions, good decisions. Good decisions gives you a good life. Okay? So, I hope you all take the good decisions, achieve the great success in your life. It doesn't matter what background you came from. Matter is how much you improve yourself here. So students,
why we challenging ourselves for personal growth, resilience, and discovering for your potential. It pushes you beyond your comfort zone, leading to new skills, increased confidence, and greater sense of purpose by actively seeking challenges. You develop the ability to overcome. Hey మిస్టర్, ఏంటి పర్మిషన్ లేకుండా లోపలికి వచ్చారు? నువ్వు కత్తి పెడితే భయపడతాను అనుకుంటున్నావా? నీ మొగుని గన్ను పెట్టా, నీ కత్తి పెడుతున్నా, మూసుకొని కూర్చో. ఇదేంటో మీ అందరికీ తెలుసు, ఇది నాదే అని కూడా మీకు తెలుసు, కానీ దీని గురించి నాకు తెలియాలి. చెప్తారా? అందరినీ చంపేయమంటారా? మీ ఇద్దరు ఏమైనా పెద్ద తోపులు అనుకుంటున్నారా? మీలాంటి వాళ్ళని చాలా మందిని చూసి ఉంటాం. ఆ డ్రగ్స్ ఏందో నాకు ఇచ్చేయండి రా, నేను తాగేస్తా. వచ్చారు బచ్చాకాళ్ళు. ఇక్కడ ఎవ్వడేం పీకలేడు. వీడిదేరా అది. ఏమవుతుంది మీ వల్ల? ఏం చేస్తారు? ఏం పిక్కుంటారు? పిక్కో. పెట్రోల్ రా. హే, ఏం చేస్తున్నారు? ఓ అదా, కొడుకు సరుకు అని చెప్పి డబ్బు తీసుకుని 2 నెలలు అయింది. సరుకులే డబ్బులే, కొట్టండి రా కొడుకుని. ఏం దబ్బి దందా ఎట్లా నడుస్తుంది? మనకేంటన్నా సూపర్గా నడుస్తూ ఉంది. వాసుదేవ్ గడు ఇబ్బంది పెట్టట్లేగా? మన దందాలో మనల్ని ఉన్న పీకెట్వాడు. వాళ్ళ మనుషుల్ని ఇతను ఏమైనా పట్టుకొచ్చావండి? ఏంటి సంగతి? అవునన్నా, మన ఏరియాకి వచ్చి సరుకు అమ్ముతున్నాడు, అందుకే పట్టుకొచ్చా. ఊరికే వదిలేస్తామా చెప్పు? రా మరి, నీతో కొంచెం మాట్లాడాలి. నువ్వు నాకు చిన్న సాయం చేసి పెట్టాలి అబ్బాయి. ఏంటన్నా అది? ఆ వాల్ తిరిగిన మనిషి అక్కడ పట్టుకున్నానంట కదా, వాడి దగ్గర నుంచి నాకు ఒక ఇన్ఫర్మేషన్ కావాలి. ఆ వాల్ తిరిగానికి ఏం డౌట్ రాకూడదు. వాటితో మనకు చాలా లావాదేవీలు ఉన్నాయి. వాడితో కలిసి ఎందుకన్నా చేస్తున్నాం? తప్పదబ్బే, కొన్ని కావాలంటే కొన్ని చేయాలి. ఇప్పుడు కావాల్సింది ఏంటంటే, అన్నా, వాడిని ఎంత కొట్టినా సరుకు ఎక్కడుందో చెప్పట్లేదన్నా. చంపేరా నా కొడుకుని. అట్టాగే అన్నా. కేజీల సరుకు అది నాకు కావాలి. వాడిని బెదిరిస్తారో భయపెడతారో నాకు తెలియదు. ఆ సరుకు ఎప్పుడు వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుందో తెలుసుకోవాలి. ఇంకో విషయం, అవసరమైతే వాడిని చంపేయండి, నేను చూసుకుంటా. లేరా, చెప్పరా, చెప్పు, సరుకు ఎక్కడుంది? వాడు అలా అడిగితే చెప్తాడారా? జరుగు. ఏయ్ చెప్పు, సరుకు ఎక్కడుంది, ఎప్పుడు వస్తుంది చెప్పు. సరుకా? ఏం సరుకు? రేయ్, సరుకు ఎక్కడి నుంచి వస్తుందో ఎప్పుడు వస్తుందో చెప్పు. రేయ్, చెప్తావా చంపేయమంటావా? చెప్తాను చెప్తాను చెప్తాను. నెల్లూరు పోర్ట్లో ఆల్రెడీ 2 రోజుల ముందే బయలుదేరింది. ఏంటి, 2 రోజుల ముందే బయలుదేరిందా? నెల్లూరు నుంచి బస్సులో రావడానికి 6 గంటల్లో వచ్చేస్తారు, అలాంటిది 2 రోజుల ముందు వచ్చిందా? వీడు మనకే జోకేస్తున్నారా? ఇంకా 2 రా. చెప్పరా, వీడు మనకే సోపేస్తున్నాడు రా, చంపేసా. ఎక్కడుందిరా అది? చెప్పు బే, చెప్తావా సస్తావా? అది ఎక్కడుందో నాకు తెలియదు, కాకపోతే అందులో ఒక పార్సల్ ఉంది, దానికోసమే ఆగింది అనుకుంటా. పార్సలా? అది నిజమే, నెల్లూరు నుంచి బయలుదేరిందని చెప్పాను కానీ
వచ్చిందని చెప్పానా, వస్తుందని చెప్పానా? చావరా. అన్న భోజనం చేసి పెట్టాను, నువ్వు లేచి తినేసి గల్లంటే మళ్ళీ పడుకో, నాకు కాలేజ్ టైం అయిపోతా ఉంది. రారా ఇట్లా. డబ్బులు ఉన్నాయా? కూర్చో. ఉన్నాయి లేరా? డబ్బులు ఉన్నాయా లేదా? దా. సరే సరే, నాకు కాలేజ్ టైం అవుతుంది, నేను వెళ్ళొస్తా. ఏ రా 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 రా. ఉన్నాయి లేరా? దా. నేను వెళ్ళొస్తా. ఈ నా కొడుకుని ఎంతకాలం అని ఎత్తుకాలలో ఇప్పటికి దొరికాడు. గుండు కొట్టుకుండిస్తే పట్టుకోలేను అనుకున్నాడేమో వీడు. ఇప్పుడు చెప్తాయి నా కొడుకు పని. చావు చావు నా కొడుక, చావు చావురా. ఇన్నాళ్ళు ఎక్కడ చచ్చావురా? ఎక్కడ నేను ఎత్తుకాలి నిన్ను? అనుకుంటే పట్టుకోలేమనుకున్నావా? చెప్పు చెప్పురా కొడక, చెప్పురా. హలో హలో సార్, లొకేషన్ ఎవరు దొరికేసినాడు సార్? టీవీ చూడండి, హెడ్లైన్స్ అదే సార్. సార్ సార్ సార్. గన్నిటి కట్లిప్రా, పరిగెట్టు. చెప్పండి సార్. పరిగెట్టురా, పరిగెట్టు సార్ ప్లీజ్ సార్. లేచి పరిగెత్తు. సార్ సార్ ఏం చేస్తాను సార్? లేచి పరిగెత్తరా. సార్ సార్ ప్లీజ్ సార్. ఏ పరిగెత్తానా? సార్ సార్ ప్లీజ్ సార్, మీ కాలు పరిగెత్తేది ఎందుకు సార్? ప్లీజ్ కాల్ చేస్తే పోలా? సార్ 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 ప్లీజ్ సార్. సార్ 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 మీ కాలు పట్టుకుంటా సార్. మీరైనా చెప్పండి సార్. సార్ మీరైనా చెప్పండి సార్. సార్ ప్లీజ్ సార్, మీ కాలు పట్టుకోండి సార్. సార్ ప్లీజ్ సార్. సార్ నన్ను వదిలేండి సార్. సార్ ప్లీజ్ సార్, పరిగెత్తానా? నన్ను చెప్పొద్దాను సార్. మీరైనా చెప్పండి సార్. మీ కాలు పట్టుకుంటాను సార్. సార్ మీకు ఎంత కావాలంటే ఇస్తాను సార్. డ్రగ్స్లో వాటా కావాలంటే కూడా ఇచ్చేస్తాను సార్. సార్ ప్లీజ్ సార్, నన్ను వదిలేండి సార్. సార్ మీరైనా చెప్పండి సార్. సార్ ప్లీజ్ సార్. సార్ సార్ నన్ను వదిలేండి సార్. సార్ సార్ 30-40 లక్షలు కావాలంటే కూడా ఇచ్చేస్తాను సార్. సార్ ప్లీజ్ సార్. సార్ నన్ను వదిలేండి సార్. నేను సార్కి మాట ఇచ్చేసాను, ఎటు తిరిగి ఎన్కౌంటర్ చేయాలి నేను. నువ్వేమో డబ్బులు ఇస్తాను అంటున్నావు, ఏం చేయాలి నేను ఇప్పుడు? సార్ మీరు ఎన్కౌంటర్ కదా సార్ చేయాల్సింది. సార్ నా దగ్గర ఉన్నాడు సార్. సార్ వాడిని కావాలంటే చూపించు. చంపేయండి సార్. వాడిని చూపిస్తాను సార్. మీకు ఎంత కావాలంటే ఇస్తాను సార్. వాడిని చంపేయండి సార్ ప్లీజ్ సార్. నన్ను మాత్రం వదిలేయండి సార్. కానిస్టేబుల్, స్టేషన్కి వెళ్ళు. గుడ్ ఈవినింగ్ సార్. నో థ్యాంక్స్ సార్. ఒంటరిగా కలవాలన్నావు, ఏంటి విషయం? ఊళ్ళోకి డ్రగ్స్ రాబోతుంది సార్. ఈ విషయం అయితే ఫోన్లోనే చెప్పచ్చు కదా, ఎందుకు అనవసరంగా నా టైం వేస్ట్ చేస్తున్నావు? ఫోన్లోనే చెప్పాలనుకున్నాను సార్, కానీ ఇక్కడ జరుగుతుంది చూస్తుంటే కలిసి మాట్లాడాలనిపించింది. ఎందుకు ఇంత చిన్న విషయానికి అంతలా ఆలోచిస్తున్నావు? ఏ ఊర్లోనైనా గంజాయి డ్రగ్స్ రావడం కామనే. అంతగా ఉంటే ఆ నార్కోటిక్స్ వాళ్ళు చూసుకుంటారులే, వదిలేసి. వాళ్ళ వల్ల కాదు సార్. ఈసారి చాలా మొత్తంలో ఊర్లోకి డ్రగ్స్ రాబోతున్న ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉంది. ఎక్కువ అంటే ½ కేజీనా, కేజీనా? అంతకుమించి ఏం రాదు. 300 కిలోలు సార్. ఇంత చిన్న ఊర్లో ఇంత పెద్ద మొత్తంలో డ్రగ్సా? ఎలా వస్తున్నాయి? ఇప్పుడప్పుడు అని కాదు సార్, నెల్లూరు నుంచి వస్తుందని మాత్రం తెలుసు.
ఇంత పెద్ద మొత్తంలో డ్రగ్స్ ఊర్లోకి వస్తే సగం మంది పిచ్చోళ్ళు అయిపోతారయ్యా. అయినా ఈ ఊరు ఎందుకు? ఇది 2 రాష్ట్రాలకి ఈక్వల్గా ఉంటుంది. 8 కిలోమీటర్ డిస్టెన్స్లో కర్ణాటక బార్డర్ వస్తుంది, 100 కిలోమీటర్ డిస్టెన్స్లో తమిళనాడు వస్తుంది. ఇక్కడ నుంచి వాళ్ళకి డిస్పాచ్ చేయడం చాలా ఈజీ, అందుకే ఈ ఊరి మీద నుంచి వస్తుంది. అది సరేనయ్యా, ఈ నుంచి వాళ్ళు ఎలా డిస్పాచ్ చేస్తారు? సార్ వీళ్ళు టార్గెట్ 10th క్లాస్ ఇంటర్ చదువుకునే పిల్లనాయాలు సార్. ఫస్ట్ వాళ్ళకి అలవాటు చేపిస్తారు సార్, వాళ్ళతోనే అమ్మిస్తారు. కాదు కూడదు అని తిరిగితే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళని చంపేస్తారు. చచ్చిపోతాడు నన్ను. వదిలే నన్ను, నా కాలు పట్టుకుంటాను, వదిలే నన్ను, నా ప్లీజ్ నన్ను, నా కొట్టదు నన్ను, నా తమ్ముడు నన్ను. వాణ్ణి, నిన్ను, మీ అమ్మని, మీ నాన్ని, మీ అన్న, తమ్ముడు, చెల్లి అందరినీ చంపేస్తా. నా వద్దు నన్ను, నా ప్లీజ్ నన్ను, నా వద్దు నన్ను, నా ప్లీజ్ నా ఫ్యామిలీ జోలికి రాదు నా ప్లీజ్, మీరు ఏం చెప్తే చేస్తాను. తీసుకో. రేయ్, సరుకు సమయానికి చేర్చలేకపోయావో తెలుసు కదా నా కథ. నీ తమ్ముడి శవం కూడా దొరకదు. ఇక్కడ ఇంకా పోగానే రాసిపల్లి చెక్ పోస్ట్ వస్తుంది, అక్కడ గాన పొరపాటుగా దొరికావో నీ తమ్ముడు ఇక్కడ చస్తాడు. నువ్వు డ్రగ్స్ ఆపడానికి ఏదన్నా చెయ్యి, వీలైతే లోకల్ ఫోర్స్ తీసుకో, నేను మాట్లాడతాను. సార్ ఇక్కడున్న లోకల్ పోలీస్ కూడా వాళ్ళతో కలిసిపోయారు సార్. వాళ్ళకి అమ్ముడు సార్. కాదు కూడదని వెనక తిరిగినా, ఎంత వాళ్ళ గురించి ఆలోచించినా ఎన్కౌంటర్ చేసి చంపేస్తున్నారు సార్. నువ్వు డ్రగ్స్ ఆపడానికి ఏదన్నా చెయ్యి, వీలైతే పక్క స్టేట్ నుంచి ఫోర్స్ తీసుకో, నేను మాట్లాడతాను. థ్యాంక్ యూ సార్. ఈ సపోర్ట్ కోసమే మిమ్మల్ని కలిసి మాట్లాడాలనుకో. ఎలాగైనా ఆపండి అయ్యా, వీలైతే షూట్అవుట్. షూర్ సార్. పదమూడవ తేదీ నెల్లూరు నుంచి బయలుదేరుతుంది. నెల్లూరా? తిరుపతి నుంచి వస్తుందని నాకు ఇన్ఫర్మేషన్ ఉంది. నీకోసం ఒకరిని చంపా, పక్కా ఇన్ఫర్మేషన్ ఉంది. 13వ తేదీ నెల్లూరు నుంచి 300 కేజీల సరుకు పొంగనూరులోకి ఎంటర్ కాబోతుంది. వస్తుంది సార్ అబ్బి. ఏ రూట్లో నుంచి వస్తుంది సరుకు? నెల్లూరు నుంచి కావలి, కావలి నుంచి చిత్తూరు, చిత్తూరు నుండి తిరుపతి, తిరుపతి నుండి పాకాల్, పాకాల్లో 2 రోజులు హాల్ట్, డైరెక్ట్ పొంగనూరు. ఇక్కడ సమస్య వచ్చి పొంగనూరు పోలీసు వాళ్ళతోనే. నువ్వేం భయపడద్దబ్బే, ఎస్ఐ ధర్మేంద్ర మనోడే, వాడు చూసుకుంటాడు. ఎట్టి పరిస్థితుల్లో అయినా ఈరోజు సరుకు రావాలి. మన వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నా సరే అందరిని ఒకచోట రమ్మని చెప్పి. రాజులే రాజులే మహారాజులే, నింగికి నేలకి నేనే రాజులే.
యముడిని కాపు తీసుకో పాట పడుకో చిందేస్తూ మందేస్తూ గేగిర ఊగిపో ఊగిపో జర జర ఊగిపో పాట పాడుకో పెగ్గ వేసుకో మత్తులోన తెలిపో తేలిపో జర జర తేలిపో అబ్బి మీరు రెడీగా ఉండండి, నా మనుషులు ఇక్కడి నుంచి వస్తున్నారు. సరుకు జాగ్రత్త, తేడా వచ్చిందో నేనేంటో చూస్తారు. అన్నా సరుకు అవసరం మనమే పోవచ్చు కదన్నా, వాళ్ళు ఎందుకు పంపించడం? యో 300 కేజీల సరుకు తేడా వచ్చిందా? ఈ దందా కాదుగా, ఈ భూమి మీదే ఉండం, అందుకే వాళ్ళని వాడుతున్నా. హలో 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 అవునా? హలో, ఏంది సరుకు లేదా? ఏం పిగడానికి వెళ్ళారా కొడకల్లారా మీరంతా? చా హలో అన్నా, సరుకు ఎవరు తీసుకెళ్లారు నాకు తెలుసన్నా. అన్నా, నువ్వు అనుకున్నంత మంచి వాళ్ళు కాదన్నా వాళ్ళు. సరుకు ఒక రోజు ముందుగానే తీసుకెళ్ళిపోయారు. ఈ విషయం మా వాడిని చంపినప్పుడే నీకు చెప్దాం అనుకున్నాను, కానీ మీ వాళ్ళు కలవనివ్వలేదు. ఎవడ్రా? ఇంకెవరన్నా? ఆ సూర్యాగడు రవిగాడే అన్నా. వాళ్ళేం కామన్గా రాలేదన్నా. అంతేకాదన్నా, నా ఫ్రెండ్ చావడానికి కూడా కారణం వాళ్ళే అన్నా. వాళ్ళు సరుకు కోసం రాలేదన్నా. వాళ్ళతో కొంచెం జాగ్రత్త అన్నా. మన దందాలో వేలు పెట్టి కెలకడానికి వచ్చారన్నా నా కొడుకులు. ఇలా ఇంకా ఎంతమంది చావులు చూడాలరా? ఈ యుద్ధం మన్నాల కోసం కాదు, శాంతి కోసం జరుగుతుంది. ఇక్కడ ఎవరి కర్మ వాడు అనుభవించక తప్పదు, కానీ చావుని ఎవ్వరు ఆపలేరు. బ్రో 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 ఏంది బ్రో ఇంత టాలెంటెడా నువ్వు? కాలేజీలో ఎవరిని అడిగినా నీ గురించి గొప్పలు చెప్తున్నారు బ్రో. దేంట్లో అయినా కాలేజ్ టాపర్ నువ్వే అంట కదా బ్రో. అలా ఎలా బ్రో? నాకు 100 సార్లు చదివినా గుర్తున్నారు, నువ్వు ఒక్కసారి చదివే కొందరికి ఎలా బ్రో? ఆ టిప్స్ ఏమైనా ఉంటే నాకు ఇవ్వండి బ్రో. అవునా, చెప్తాను పదా.
ఏంది బ్రో ఇది? అలా చేయడం వల్ల ఏమొస్తుంది బ్రో? ఓ ఇదా చూడు. వద్దు బ్రో, వద్దు బ్రో, చూడు. వద్దు బ్రో, చూడరా ఏం కాదు. వద్దు బ్రో, కాలేజ్ మొత్తం టాపర్ నువ్వే తోయిరా. వద్దు బ్రో, తీసుకోరా. వద్దు బ్రో, కొట్టరా ఏం కాదు. లాగరా. వద్దు బ్రో, నా వల్ల కాదు బ్రో. ఇటీ తీసుకో. ఆగు. ఏమైంది దీనికి? రచన రచన చిన్న చిన్న ఒంట్లో బాగాలేదా? ఏ తీరా. రచన రచన లేరా. ఏ రచన రా. ఏ రచన ఏంట్రా ఇది? రచన ఏమిది? ఏ కాలేజీ పోరా. మొత్తం ఏం చేస్తున్నావు నువ్వు? కావాలంటే నువ్వు వేసుకోబో. నేను వేసుకోవాలా? రచన రే రచన ఏం చేస్తున్నావు? రే చిన్న చిన్న రే రే చిన్న ఎక్కడికి రా? కనిపించాడు రా వాడు? లేదురా, వెతుకుతున్నాను. వెతుకురా. కనిపించాడారా నీకు? నీకు కనిపించాడారా? నాకు ఎక్కడ కనపడలేదు. ఆయన అర్థమైనట్లు చెప్పాలి కదరా, చిన్నోడు కదరా వాడు. అలా కొట్టి తిట్టి పంపిస్తే సరిపోతుందా? వానికి అర్థం చేసుకునే మనిషినే ఉన్నదారా? సర్లేరా, ఏదో కోపంలో అనేసా. ఇప్పుడు ఎక్కడున్నాడో ఏమైనాడో ఎలా తెలిసేది చెప్పు. సరే వెళ్ళు, నేను చూస్తాను. బ్రేకింగ్ న్యూస్. పుంగనూరులో పోలీసులు డ్రగ్స్ విక్రయదారులపై భారీ ఎన్కౌంటర్ ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది.
ఇందులో శ్రీను అలియాస్ చిన్న అనే యువకుడు మరణించగా గన్నప్ప అనే వ్యక్తి పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మిషన్లో పాల్గొన్న ఎస్ఐ ధర్మేంద్రని పలువురు ప్రశంసిస్తుండగా మరికొందరు మాత్రం ఎలా ఎన్కౌంటర్ చేస్తారు అని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ధర్మేంద్ర మాత్రం డ్రగ్స్ అమ్మి సమాజాన్ని నాశనం చేసేవాళ్ళని ప్రాణాలతో వదిలిపెట్టేదే లేదు అంటున్నారు. అసలు ఏం జరిగిందో ఆలోచించే లోపలే అంతా అయిపోయిందిరా. కావాలనే వాడిని డ్రగ్స్ కేసులు ఇరికించి మరీ చంపినట్లుగా ఉంది. అసలు మేము ఎవరికి ఏం చేయలేదు కదరా, మాకే ఎందుకు ఇలా జరుగుతుంది? ఇంకంతా అయిపోయింది కదరా, ఏం చేస్తాం చెప్పు? బాధపడకురా. వాడెవరున్నా కానీరా, వెతికి మరీ చంపేసావాడిని. నిన్ను ఇక్కడికి తీసుకొచ్చిన సరుకు కోసం అనుకున్నావరా? కాదు, నా తమ్ముడు కోసం. ఎందుకు ఎన్కౌంటర్ చేయించావు? వాడు నీకేం అన్యాయం చేశాడు రా? నీకేం అన్యాయం చేశాడు చెప్పు. ఎవరా ఎస్ఐ? వాడి పేరు చెప్పు. ఎస్ఐ ధర్మేంద్ర. బ్రో ప్లీజ్ బ్రో, మెంటల్ వచ్చినట్టుంది బ్రో. అన్న 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 నువ్వన్న ఇక్కడ డ్రగ్స్ పెద్ద మ్యాటర్ కాదు తమ్ముడు. నేను ఒకటి చెప్తా, నేను చెప్పిన పని చేస్తావా? నీకు ఎంత కావాలంటే అంత ఇస్తా. సరే అన్న, చేస్తానన్నా. పక్కా చేస్తావా? సార్ సార్ అన్న కూడా చంపాను సార్, అన్న కూడా బతుకుంటే నన్ను చంపేస్తారు. పోయాడు. నా సరుకు మీరే తెప్పేసి కథలు చెప్తున్నారా? సరుకు ఎక్కడ చెప్పు, చెప్పు సరుకు ఎక్కడ ఉంది? సరుకు ఎక్కడ ఉంది చెప్పు, చెప్పు 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 సరుకు ఎక్కడ ఉంది చెప్పు చెప్పు. వాళ్ళని చంపకుండా ఇంకా ముచ్చట్లు పెడుతున్నారు అక్కడ. ఏంట్రా నీ బుర్ర ఎక్కడ పెట్టొచ్చావు? 300 కేజీల సరుకు వాళ్ళని చంపే సరుకే దొరుకుతుంది. దేవుడా సంగతి తెలిసిందేగా, తర్వాత మా పరిస్థితి ఆలోచించుకో ఒకసారి. అన్నా, వీళ్ళు సరుకు కోసం వచ్చినట్లు లేదు, ఏదో ఆశించి వచ్చారు వీళ్ళు. ఎందుకు వచ్చారా మీరు? ఎందుకు వచ్చారు మీరు ఇక్కడికి? వాడిని చంపేయండి రా, మీరే చెప్తాను. చెప్తా చెప్తా. వాడిని చంపేస్తే మన కోపం తీరిపోతుందా? అంటే వదిలేద్దామండి? లేదు, నేను ఆ విధంగా అనట్లేదు. ఊర్లో చూస్తూనే ఉన్నా కదా ఎంతమంది పిల్లలు డ్రగ్స్ వల్ల నాశనం అవుతున్నారు. ఏ మత్తు పదార్థాన్ని కూడా ఊర్లో రాకుండా చేద్దాం. దానికోసం ఎంత దూరమైనా వెళ్దాం, ఎవరినైనా చంపుదాం. చంపేద్దాం రా, చంపేద్దాం. దానికోసం నేను చంపడానికైనా రెడీ, చంపడానికైనా రెడీ. సరుకు ఎక్కడ చెప్పరా, చెప్పరా. అలా కొడుకుని చంపేయండి రా. సరుకు ఎక్కడుందో ఇలా కొడుకు చెప్తాడు. ఇప్పటికైనా ఇదంతా వదిలేసి వెళ్ళిపోండి, మిమ్మల్ని అందరినీ ప్రాణాలతో వదిలేస్తా. లేదా ఇంకొక 5 నిమిషాలు అలసే చాబోతున్నాడు. ఎవరి చేతుల్లో చేస్తున్నాడో తెలియకుండా చావబోతున్నాడు. చేస్తాడు. మీరేంట్రా మమ్మల్ని చంపేది? నా కొడకల్లారా!
హలో సార్, మీరు చెప్పిన పని అయిపోయింది సార్. అవును సార్. సరే, నువ్వు అక్కడి నుంచి వెళ్ళిపో. ఏదన్నా ఉన్నా నేను చూసుకుంటా. సార్, డ్రగ్స్ మొత్తం ఆల్మోస్ట్ ఆపేసినట్లే సార్. ఇక్కడున్న మనోళ్ళ సహాయంతో ఊర్లో ఉండే దందాలన్నీ క్లోజ్ చేశాం సార్. అది సరే, ఇంతకీ ఆ డ్రగ్స్ ఎక్కడున్నాయి? అది నా దగ్గరే భద్రంగా ఉంది సార్. దాన్ని ఇంకా సీజ్ చేయకుండా నీ దగ్గర ఎందుకు పెట్టుకున్నావు? అది దీని వెనకాల చాలా పెద్ద పెద్ద చేతులు ఉన్నాయి సార్. వాళ్ళు ఎవరో ఏంటో ఖచ్చితంగా బయటపడాలి అంటే నా దగ్గరే భద్రంగా దాచిపెట్టుకోవాల్సి వచ్చింది. ఓకే, థ్యాంక్ యూ సార్. సార్, మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను సార్. ఏంటది? డ్రగ్స్తో పాటు నాకు ఒక పార్సల్ కూడా దొరికింది సార్. పార్సలా? అవును సార్, పార్సల్. అందులో 2 ఫోటోలు కూడా ఉన్నాయి. ఒక నిమిషం మీకు చూపిస్తాను. ఇవే సార్ ఆ ఫొటోస్. అలాగే పార్సల్ మీద ఒక పేరు కూడా రాసి ఉంది సార్, సత్య అని. ఏంటి? సత్య అని రాసి ఉంది. సత్యానా? అవును సార్. ఎవడేంటో తెలుసుకోకుండా చేస్తావా? సార్, ఎందుకు సార్ ఇంతగా భయపడుతున్నారు? ఏ నా భయం ఈ ఊరి గురించో ఈ ప్రజల గురించో కదయ్యా, మన డిపార్ట్మెంట్ గురించి. సత్య అనేవాడు లేడు సార్. అయినా అందరినీ ఫినిష్ చేశాం. ఇట్స్ క్లీన్ అప్, ఇట్స్ గేమ్ ఓవర్. గేమ్ ఓవర్ కాదు, ఇప్పుడే గేమ్ మొదలైంది. సత్య ఎవరో తెలుసా నీకు? ఎవరు సార్ అతను?